హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా అయితే హోలీ ల్యాండ్ మైక్ కొనుక్కున్నా. జస్ట్ మిస్ ఈ మైక్ అనేది మనకైతే కింద పడిపోయేది. నా 4,000 రూపాయలు నా గంగలో కలిసిపోయినా అనుకున్నాను అయితే. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంతకుముందు వీడియో చేయడానికి నేను చాలా కష్టపడేవాడిని మైక్ లేక. ఇప్పుడు నేనైతే హోలీ ల్యాండ్ లార్క్ A1 మైక్ అనే కొత్త మైక్ తెచ్చాను. ఆ మైక్ టెస్ట్ చేపించి మీకు వీడియో తీస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకున్న హోలీ ల్యాండ్ లార్క్ A1 మైక్ ఇదే. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని వాయిస్ ఎట్లా వస్తుందో మీరు ఒకసారి వినండి. ఇది హోలీ ల్యాండ్ పౌచ్, ఇది వచ్చేసి విజిటింగ్ కార్డ్. ఇది రెండు రిసీవర్లు, ఒకటే ట్రాన్స్మిటర్. ఇది పెట్టుకొని మనం వాయిస్ ఎట్లా వస్తుందో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మైక్ పెట్టుకున్నా. ఇది ఇప్పుడు ఇది వితౌట్ నాయిస్, మనం నాయిస్ అసలు యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇదే మైక్ని నేను విత్ నాయిస్ కూడా చేస్తాను, మరియు వితౌట్ నాయిస్ ఫస్ట్ చెక్ చేస్తున్నాను మీకు వాయిస్ ఎట్లా వస్తుందో అని చెప్పేసి. దీని క్వాలిటీ నేను ఇట్లానే ఎనికిపోతున్నాను. మనకి ఎంత దూరం ఇది వాయిస్ ఎట్లా వస్తుందో చూద్దాం. నేను ఇది వీడియో చేయడానికి నేను రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఈ వీడియో మనకు ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఎవరైనా కానీ మన చిన్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఒక మైక్ కొనుక్కోవాలంటే మనకు దాని క్వాలిటీ తెలియాలి కాబట్టి నేను ఇది వీడియోస్ చేస్తున్నాను. మనకి ఎట్లా వస్తుందో చూద్దాము. మనం ఈ 50 మీటర్స్ దాకా వస్తుందని చెప్పారు. మనం చూద్దాము. ఇప్పుడు దాదాపు నేను 50 మీటర్స్ అయితే వచ్చాను. మనం ఇట్లా రివర్స్ తిరిగినామంటే మనకి ఇది వాయిస్ అయితే రాదు, కట్ వస్తుంది, బ్రేక్ వస్తుంది. మనం ఇట్లనే ఎంతసేపు అయినా కానీ ఇంత దూరం ఉండాలి. ఒక చిన్న యూట్యూబర్కైనా కానీ, ఒక మిడిల్ యూట్యూబర్కైనా కానీ ఇది మంచి యూజ్ అవుతుంది, మంచి క్వాలిటీ వస్తుంది. మనకు హోలీ ల్యాండ్ M2 అంత క్వాలిటీ కాకుండా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఇది మైక్ అయితే నా చిన్న ఇన్ఫ్లుయెన్సర్కి, ఒక మీడియం ఇన్ఫ్లుయెన్సర్కి ఇది మంచి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసిన వీడియో కాకుండా నాయిస్ ఆన్ చేసి నేను ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఎదురుగా ఈ నాయిస్ నా వాయిస్ వినిపిస్తుందో, ట్రైన్ నాయిస్ వస్తుందో చూద్దామని చెప్పేసి నేను ఇప్పుడైతే వీడియో చేస్తున్నా. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఈ నాయిస్ ఆన్ చేసా, నాయిస్ బటన్ ఆన్ చేసా. ఇప్పుడు ట్రైన్ అయితే వెళ్తుంది. నాయిస్ చూద్దాం, ట్రైన్ నాయిస్ వస్తుందో మన లేదో, నా వాయిస్ వస్తుందో మనం చూద్దాం. స్పెషల్గా మనం అయితే దీన్ని ఎందుకు గ్యాదర్ చేస్తున్నామంటే వాయిస్ క్వాలిటీ కోసం. వాయిస్ క్వాలిటీ బాగుంటేనే మనం ఏదైనా కానీ ఆడియన్స్ మనకి అట్రాక్ట్ అవుతారు. దానికోసమే నేను వీడియో చేయడం జరుగుతుంది. ఏదైనా కానీ మన చిన్న యూట్యూబర్కైనా కానీ, పెద్ద యూట్యూబర్కైనా కానీ హోలీ ల్యాండ్ లార్క్ A1 మైక్ మనకు మంచి యూజ్ అవుతుందా కాదా అని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేస్తున్నా. మనకు ట్రైన్ అయితే వెళ్తుంది, బూస్ట్ ట్రైన్. దీని నాయిస్ అయితే మనకు వస్తుందో రాదో మనకైతే తెలీదు. మీరు వాయిస్ చూసి మనకి ఎట్లా వస్తుందో అని చెప్పండి. వాయిస్ ఎట్లా వస్తుందో అని చెప్పండి. నేను సైలెంట్గా ఉంటున్నా ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడైతే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను నాయిస్ అయితే ఆన్ చేసా, చూద్దాం ఇంకో వీడియోకి వాయిస్ క్వాలిటీ ఎలా వచ్చిందో.